హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోహిత తెలుగు హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఉన్న వస్తువులతో హోటల్ స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ మీరే చూడండి. చూస్తూనే నోరూరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో మీరే చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరే చూసేయండి. బిర్యానీ ఆకులు, పొడవైన లవంగాలు, జాపత్రి, స్టార్ పువ్వులు, ఉల్లిపాయలు, టమోటా, గ్రీన్ చిల్లీ, బిర్యానీ పౌడర్, గరం మసాలా, కారం, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని గుడ్లు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన గుడ్లను పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని గుడ్లని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన గుడ్లని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 2 దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, 1 జాపత్రి, 2 పొడవైన లవంగాలు, 4 లవంగాలు చిన్నవి, తర్వాత 3 బిర్యానీ ఆకులు, 2 గ్రీన్ చిల్లీ, అలాగే ఒక ఆనియన్, చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఒక టమాటా ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అవి పచ్చివాసన లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చెంచాన్నర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బిర్యానీ కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి. నాకైతే స్పైసీగా ఉండాలని చెప్పేసి చెంచాన్నర వేసుకున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది, చూసుకుని వేసుకోండి జాగ్రత్తగా. బాగా కలుపుకున్న తర్వాత అందులో 50 ml పెరుగు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా 3 బాగా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ అండి, ఒక గ్లాసున్నర రైస్ తీసుకున్నాను నేనైతే. బాగా కలుపుకోండి. ముందుగా బియ్యం వేయడం వల్ల ఏంటంటే మసాలా బాగా బియ్యాన్ని పట్టి రుచి మరింత బాగుంటుంది. నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. అంటే బాస్మతి బియ్యం కదండి, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ బిర్యానీ బాగా రాదు. దానివల్ల చూసి జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోండి. అందులోనే కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి.
మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రై చేసిన ఎగ్స్ను వేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎగ్ బిర్యానీ రెడీ అయింది. హోటల్ స్టైల్లో టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. హోటల్ స్టైల్లో వచ్చే విధంగా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పెరుగు చట్నీతో వేడివేడిగా గుడ్డుతో పాటు తింటే రుచి మామూలుగా ఉండదు. మీరు ట్రై చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోహిత తెలుగు హోమ్ ఫుడ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.